చాలామంది ఫస్ట్ ప్రాపర్టీ కొనడానికి వాళ్ళ జీతంలోంచి కొంత డబ్బు తీసి దాచి దాంట్లో ఇన్వెస్ట్ చేసి అది గనక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అందులో ఇన్వెస్ట్ చేసింది పోయి మొత్తం అసలు ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది సార్. ఇది నేను క్లియర్గా రిలేట్ చేసుకొని చెప్పగలను, ఎందుకంటే సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఇలాంటి స్టోరీస్ కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? అంటే ఒకప్పుడు అంటే ఎవరినో నమ్మి మనం మనకు నమ్మకమైన వ్యక్తులని చెప్పి వాళ్ళను చూసి మనం ఎలాంటి దానికి ల్యాండ్ హిస్టరీ ట్రాక్ ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం జరిగేది. ఆ విధంగా పెట్టిన తర్వాత అది ఒక హార్డ్ అండ్ మనీ కావచ్చు, అది టోటల్గా కొలాప్స్ అయ్యే పరిస్థితి. అది జీవితాంతం మనను ఎప్పటికీ అంత రిమైండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. మనకు ఫోన్లోనే మన డాక్యుమెంట్ వెరిఫై చేసుకునే విధంగా ఆ ఫెసిలిటీ ఉన్నాయి. ఎందుకంటే అద్భుతంగా ఇప్పుడు 2007 నుంచి ఇక హైదరాబాదు రీజియన్ అయితే ఓన్లీ హెచ్ఎండిఏ, అదే బయటి జిల్లా పరిసరాల్లో అయినట్లయితే అది డిటిసిపి అనుమతులు అనేది ఉంటుంది. అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత దానికి లింక్ డాక్యుమెంట్ హిస్టరీ ఉంటుంది. సుమారుగా ఒక 13 ఇయర్స్ అయితే ఒక బ్యాంకులో సరిపోతుంది. అది ఒక 30-40 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది జేఎం గ్రూప్లో అయితే మేము ఒక 60 ఇయర్స్ ట్రాక్ ఇస్తున్నాం. దానికి ల్యాండ్ హిస్టరీ అంటారు.